అత్తి వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో ఈ బంగారు వెండి బల్లులు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం. సప్త ఋషుల్లో ఒకడైన గౌతమ మహర్షి ఒకరోజు తన ఆశ్రమంలో తపస్సు చేయడం కోసం తన ఇద్దరు శిష్యులను తపస్సుకు కావాల్సిన పూలు, పళ్ళు, నీళ్లను ఏర్పాటు చేయమని కోరాడు. అయితే అలా ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళు తీసుకెళ్తున్న నీళ్లలో బల్లి పడి ఉండడం గమనించకుండా ఆ నీటి పాత్రను గౌతమ మహర్షి ముందు పెట్టేశారు. ఇక తపస్సు మొదలు పెడదామని ఆ నీటిని తీసుకోవడానికి ప్రయత్నించిన గౌతమ మహర్షి నీళ్లలో పడి ఉన్న బల్లిని గమనిస్తాడు. అంతే, ఒక సంకల్పంతో మొదలు పెట్టబోతున్న తన తపస్సు కోసం బల్లి పడిన నీళ్లను అజాగ్రత్తగా ఇచ్చినందుకు గాను గౌతమ మహర్షికి కోపం కట్టలు తెంచుకొని వచ్చే జన్మలో మీరిద్దరూ బల్లులుగా పుడతారు అని శపించాడు. అది విన్న ఆ ఇద్దరు శిష్యులు వాళ్ళు కావాలని ఆ తప్పును చేయలేదని, పొరపాటున చేసిన తప్పుకు అంతటి శాపం తగదని ప్రాధేయపడ్డారు. అప్పుడు గౌతమ మహర్షి తన దివ్య దృష్టిని ఉపయోగించి ఆ రోజు ఏం జరిగింది అన్న విషయంతో పాటు తన శాపం కారణంగా వచ్చే జన్మలో వాళ్ళకేం జరగబోతుంది అన్నది కూడా గ్రహించి వాళ్ళతో, కంగారు పడకండి, మీరిద్దరూ మరుసటి జన్మలో హస్తగిరి అనే పర్వతం మీద వరదరాజస్వామి గుడిలో బల్లులుగా పుడతారు. అక్కడే ఉండి ఆ వరదరాజస్వామిని అంతఃకరణ శుద్ధితో స్తుతించండి, మీకు మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. అలా ఆ జన్మలో వాళ్ళు మరణించి మరుసటి జన్మలో కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ స్వామి టెంపుల్లో బల్లులుగా పుట్టారు. అలా బల్లులుగా జీవనం సాగిస్తూ వరదరాజస్వామిని స్తుతిస్తూ వాళ్ళ శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.